తెలంగాణకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. పూర్తిగా అన్ని దారులు కూడా మనం చూస్తే అమరావతి వైపుపై వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సభా ప్రాంగణం దగ్గర కూడా చాలామంది జనాలు కూడా వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే ఏదైతే మా కరెస్పాండెంట్స్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు పార్కింగ్ ప్రదేశంలో మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే జాతీయ రహదారిపైన టోల్ గేట్ మంగళగిరి టోల్ గేట్ దగ్గర కూడా మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సాంబశివరావుతో మాట్లాడదాం. సాంబశివరావు, పూర్తిగా ఆ జాతీయ రహదారిపైన చాలా వెహికల్స్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ట్రాఫిక్ ఎలా ఉంది? సో అక్కడ టోల్ గేట్ దగ్గర కూడా చాలా వెహికల్స్ కూడా ఆగినటువంటి పరిస్థితులు, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, మొత్తంగా అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమరావతికి పునర్జీవంలో తాము కూడా భాగస్వామ్యం కావాలంటూ కూడా ప్రతి గ్రామం నుంచి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలు నిన్న సాయంత్రం 4-5 గంటల సమయంలోనే బయలుదేరారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరి వచ్చిన రాయలసీమ ప్రాంత ప్రజలు ఇప్పుడిప్పుడే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జాతీయ రహదారి నుంచే రాయలసీమ ప్రాంతం, పల్నాడు ప్రాంత ప్రజలు కూడా ఈ రోడ్ నుంచి వచ్చి అమరావతి మురుగన్ హోటల్ మీదుగా సభా ప్రాంగణానికి తరలి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి సభకు వచ్చే ప్రజలకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 31 పాయింట్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రస్తుతం మనం రూట్ 3 అని ఇక్కడ కాజా టోల్ గేట్ వద్ద ఉన్న పాయింట్ చూస్తున్నాము. ఇక్కడ రాయలసీమ నుంచి నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చిన ప్రజలకు కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీది తమ రూటు కాదంటూ కూడా ఇగో ప్రజలు నిర్దాక్షిణ్యంగా నిన్న సాయంత్రం రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు నిన్న సాయంత్రం బయలుదేరి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ వారి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వేసవి కావడంతో కూడా ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతుంది. ప్రజలు ఇక్కడ దాదాపు 10ల సంఖ్యలో బస్సులు ఇక్కడ ఆగటం, వారిని వెనక్కి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు సమన్వయ లోపం ప్రజలకు ఇబ్బందిగా మారిన పరిస్థితి అయితే ఉంది. బాబా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీరు? మాది అగళి మండల్. ఏ జిల్లా? ఇది మొత్తానికి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలైతే ఇప్పటికే అమరావతి ప్రాంతానికి దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన వారు కూడా ఇదే రోడ్డు నుంచి రావడం, మొత్తం 11 ప్రాంతాల్లో కూడా ఇక్కడ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 6000 బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల నుంచి బయలుదేరిన బస్సులు అయితే ఆ సభా ప్రాంగానికి దగ్గరకైతే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరొక గంటలో పూర్తి స్థాయిలో అమరావతి ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మొత్తం కూడా చేరుకునే అవకాశం అయితే ఇక్కడ వస్తున్న బస్సులను బట్టి అయితే తెలుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మా కరెస్పాండెంట్